మార్నింగ్ గాయస్. సారీ. గుడ్ మార్నింగ్ గాయస్. ఇవాళ మార్నింగ్ లైక్ 11 అవుతుంది. వీఆర్ చెకింగ్ అవుట్ ఫ్రమ్ ఫుకెట్ ఐలాండ్. సారీ, పతాంగ్. ఇవాళ చెక్అవుట్. ఇవాళ మనము ఆల్మోస్ట్ ఒక 12:30కి వీ హ్యావ్ ఫెరీ. ఇక్కడ నుంచి ఒక క్యాబ్ వస్తుంది. క్యాబ్ తీసుకొని ఫెరీకి తీసుకొని వెళ్తుంది. ఫెరీ నుంచి మేము వీఆర్ గోయింగ్ టు ఫిఫీ ఐలాండ్స్. ఇక్కడ పెట్టాలా లగేజ్? సో ఒక లగేజ్ పెట్టి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసి వద్దామని వీఆర్ గోయింగ్ అవుట్. ఓకే, అది పరిస్థితి. ఇవాళ అవుట్ఫిట్ వచ్చేసి ఇలా మొత్తం స్పినాచ్ మ్యాన్. ఇవాళ మొత్తం అదేమంటారు అని ఆ షో పేరు పపాయ్ బాయ్ అయినా వెనక నుంచి ఉంటుంది. తర్వాత చూపిస్తా. ఓకే, ఫస్ట్ లగేజ్ పెట్టేస్తాను. లగేజ్ అంతా ఇక్కడ పెట్టేసి పోయి రావాలి. మరి దేవుని మీదే భారం వేస్తున్నాం. మరి ఉంటుందా పోతుందా? రిసెప్షనిస్ట్ మీద వేస్తాం మరి భారం. ఇది లాబీ మంచిగానే ఉంది హోటల్. ఓకే, 2 daysకి వీ హ్యాడ్ గుడ్ స్లీప్. మంచిగానే ఉంది. ఇప్పుడు మేము 500 మీటర్లు నడవాలి ఫాస్ట్గా. అది కూడా ఎందుకంటే మళ్ళీ 5:30కి మళ్ళీ 12:30కి మళ్ళీ వచ్చేయాలి. ఆ క్యాబ్ వచ్చి లొల్లి పెడతాడు కాబట్టి లొల్లి పెట్టాడు. జల్దీ రావే అని చెప్తాడు అంతే. సో అది పరిస్థితి. దాదాపు పోయి వస్తాం, తినేసి వచ్చేద్దాం. అక్కడ ముంగట ఏదో కాఫీ షాప్ ఉంది, ట్రై చేద్దాం అదొకసారి. సరే, ఒకరి దగ్గర ఉంది అనుకోండి గాయస్, నిమ్మలంగా కూర్చొని తినొచ్చు. బాయ్. We chose to go to rustic. పాపాయ్ స్టైల్ స్పినాచ్ తింటా, ఎనర్జీ పెంచుకుంటా వ్లాగ్ చేస్తాం. ఇవాళ మొత్తం మీరు కదా ఇవాళ వ్లాగ్, ఎందుకంటే ఇలా మ్యాటర్ ఏం లేదు కదా. మనం ఎక్కువ ఇవాళ మొత్తం ట్రావెలింగే ఉంది కాబట్టి మనం ఎనర్జీగా ఉండాలి. అప్పుడే వ్లాగ్ ఎనర్జెటిక్ ఉంటుంది. ఇస్ ఇట్ రైట్? కరెక్ట్ అని చెప్పాలి నువ్వు వెనక నుంచి. కరెక్ట్. లెట్స్ గో. 75 years later. సో గాయ్స్, మనం వచ్చేసినాము. అటు ఇటు చూసుకుంటూ గూగుల్లో కనిపించిన ఒక లొకేషన్కి. ఈ ప్లేస్ పేరు వచ్చేసి రస్టిక్ అండ్ బ్లూ. ఇదే అనమాట రెస్టారెంట్. ఒక రెస్టారెంట్ టూర్ చూపిస్తాను ఎందుకంటే మంచిగా ఉంది. ఒకసారి బ్యాక్ కెమెరా నుంచి చూపిస్తుంది. బ్యాక్ రానికి రాదు కాబట్టి మళ్ళీ స్టార్ట్ చేయాలి. వెయిట్. సో ఇదే అనమాట ఎంట్రన్స్. మనము మన ప్లేస్ ఇదే. మనిషి అన్న కూర్చుని చూసిరా, ఎందుకంటే ఇక్కడ మంచి గాలి వస్తుంది కాబట్టి. మంచిగా ఆల్రెడీ ఆర్డర్ ఇస్తుండు. నేను ఆల్రెడీ రెడీ చేసుకొని వచ్చిన ఆర్డర్. ఎందుకంటే మనది ఎట్లుంటుంది మరి, ఫాస్ట్ ఉంటుంది. అట్లుంటుంది మనతో. ఇక్కడ చూడొచ్చిరా, కెఫేలో కూడా వాడు ఎంత మంచి స్విమ్మింగ్ పూల్ పెట్టిండు. అంటే మంచి తినండి, వెళ్ళి దూకండి అని వాడి ఉద్దేశం. మనం కూడా అదే చేయబోతున్నాం, వెళ్ళి దూకుతాం. సో అది పరిస్థితి. ఇప్పుడు ఇది ఇందులో వాడు వచ్చిన మెనూ ఏందో చూపిస్తా. షాక్. సో గాయ్స్, వచ్చేసింది మన ఫుడ్. మనీష్ లింగా, ప్లీజ్ లుక్ హియర్. హౌ ఈస్ ద ఫుడ్? Colorful, looks yummy. You need to taste and let me know. చాలా బాగుంది. ఇది వాంది ఏదో స్పెషల్ డిష్ చూస్తా. వాంది కస్టమైజ్డ్. ఇది మొత్తం కస్టమైజ్డ్, నేనే చేయించుకున్నా. స్క్రాంబుల్డ్ ఎగ్స్, మష్రూమ్, రోస్టెడ్ మష్రూమ్, గ్రిల్డ్ వెజిటేబుల్స్ అండ్ మల్బరీ జామ్ విత్ వాఫల్స్. దీని పేరేం పేరు ఉండే పై బ్రనాలా విత్ ఫ్రూట్స్, యోగర్ట్, పెరుగు మొత్తం కలిపిచ్చిండు కాగా. తిన్నాక ఎట్లుందో చెప్తా. మనిషి అన్న ఆర్డర్ కూడా వచ్చింది ఫ్రెండ్స్. ఏంటో చూడండి. నీ దానికన్నా నాదే కలర్. మొత్తం కుప్ప ఉంది, కుప్ప. సాసెస్, ఫలాఫల్, సాలడ్స్, ఫ్రూట్స్, డ్రాగన్ ఫ్రూట్ ఉంది. ఇలా అన్నీ కుప్ప ఉంది ఇదంతా. మన చూసిరా నీట్గా సెట్టింగ్ చేసిన నేను నీట్గా అలా మొత్తం కలుపుకొని తెచ్చుకోండి. అయితే చూడండి గాయస్, ఇలా చూడండి. ఇది మనది ఎట్లుంటుంది, సింపుల్ ఉంటుంది. సింపుల్ హడావిడి ఉంది అంత మనిషి అన్నది. అదే బాగుంటుంది. హడావిడిలో టేస్ట్ ఎక్కువ. ఇది ఎలా కానీ టేస్ట్ చేసి జల్దీ చెప్పు రియాక్షన్. మొత్తం మిక్స్ చేయాలి. ఫస్ట్ రియాక్షన్ చెప్పు, కొంచెం తిను. టమాటో తింటా, క్యారెట్ తింటా, ఏం కాదు. మసాలా ఎట్లుందో చెప్పు. కింద ఆర్డర్ బాగుందట గాయ్స్. మన
ఇది ఇక్కడ స్పెషల్ ఏదైతే ఉందో డిష్ అది ట్రై చేస్తున్నాం. ఇది అదే టేస్ట్ చూసి చెప్తాం. 5 hours later. బాగుంది, వెరైటీ ఉంది. పెరుగు, కొబ్బరి, బనానా, డ్రై ఫ్రూట్లు, చియా సీడ్స్ ఇన్ని వేసినాడు. మరి వెరైటీగా ఉన్న మష్రూమ్ ఎందుకు తినలేరా? బాయ్ గాయస్, మళ్ళా కలుస్తాం. ఇంతకీ అవి ఎలా ఉన్నాయో చెప్పలేదు. రకరకాలుగా ఉంది మాస్టర్. We have started from Patong to Fifi. Yes. కార్లో పోతాం. ఇది మినీ వ్యాన్. ఎంత టైం పడుతుంది? ఒక 1 hour 3 hours. ఇక్కడి నుంచి కాదు, ఫెరీకి. ఓకే, ఫెరీకి వెళ్ళాక మళ్ళీ బాయ్. ప్రతి ట్రావెల్ చేసిన ప్రతిసారి అభినవ్ స్లీప్ షెడ్యూల్. రాత్రి పడుకుంటాం, ట్రావెల్ చేసేటప్పుడు కూడా పడుకుంటాం. అంటే అది సో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు మేము ఉన్నది ఫెరీ టు ఫిఫీ. అంటే సజెషన్ ఇచ్చింది విన్నక్కనే, స్పీడ్ బోట్లలో పోకుర్రి, మంచి ఏసీలో పోరు అని. ఎందుకంటే బయట వర్షం పడుతుంది, కొంచెం వర్షం పడే ఛాన్సెస్ ఉన్నాయి కూడా. స్పీడ్ రోడ్లో పోయి ఉంటే సౌండ్ డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుందంట. ఇక్కడ మంచిగా ఉంది, చూడండి ఒకసారి వ్యూ ఎలా ఉంది. ఒకసారి ఇది మనం లాస్ట్లో కూర్చున్నాం కదా, తక్కువగా అనిపిస్తుంది. ముంగడు చూపిస్తా, పెద్దగా ఉంది. చూసిరా గాయ్స్, మొత్తం తెల్లోళ్ళు కూర్చోరు, తెల్లోళ్ళు కూర్చోరు. ట్రిప్లో చాలా రేర్గా ఇండియన్స్ కనిపించారు మాకు, ఎక్కువ ఫారినర్స్ వాళ్ళే ఉన్నారు. అంటే మేము కూడా ఫారినర్సే, ఇండియన్స్ కనిపించలేదు, ఎక్కువ తెల్లోళ్ళే కనిపించారు. మేబీ మేము అట్లా బుక్ చేసినాము ఫోటోస్. ఏమంటే అట్లా ప్లానింగ్ పద్ధతి ఉండాలి, అభినలకి. బాయ్ గాయ్స్, అడగలుస్తాం. ఇందాక ఒక విషయం చెప్పడం మర్చిపోయినా గాయ్స్, మేము ఎక్కడ చిన్నపిల్లలను తప్పిపోతామని చెప్పి మాకు స్టిక్కర్ వేసేయండి. పుకెట్ అది ఒకటే కాదు, ఇది ఎఫ్ అనుకోకండి, 7 అది. 7 నెంబర్ ఎందుకు వేసాడో మాకు ఇంతవరకు అర్థమవుతుంది. 8-7 ఎక్కడ కూడా మేము గేట్ 7 నుంచి రాలేదు, ఎక్కడ 7 అనేది చూడలేదు, కానీ 7 వేసాడు. అందుకే తెలవాలి ఎందుకు వేసాడు 7. చాలా సీరియస్గా చాటింగ్ జరుగుతుంది గాయస్. క్లయింట్ అని చెప్పి కవర్ చేయాలి గాయస్. బాయ్. 2000 years later. స్టార్ట్ అయినాం గాయస్ ఆఫ్టర్ హెవీ వెయిటింగ్. చాలాసేపు వెయిట్ చేయించండి దొంగగాడు. ఇది చూసిరా, తాయ్ పోలీస్ అంట, అది తాయ్ పోలీస్. సారీ, ఇది కాదు, ఇది అది పరిస్థితి. ఇంకెంత టైం పడుతుందో తెలియదు. అందరు మనోళ్ళందరూ మొత్తం ప్యాక్ అయిపోయింది. 1.5 hour పడుతుంది అంట, చూద్దాం. మనిషి అన్న మైండ్లో ఒక డైలాగ్ నడుస్తుంది, రా రమేష్ దిగుడు. అది ఏంటనేది మీరు బ్యాక్గ్రౌండ్లో వేస్తాను, బ్యాక్గ్రౌండ్లో మీరు నడిపిస్తున్న డైలాగ్ ఇప్పుడు అదే డైలాగ్. సిగ్గుండాలరా, యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారా. నువ్వేంట్రా పొద్దున్న లేచిన దగ్గర నుంచి దాని మీద దాడి చేస్తానే ఉన్నావు ఏదో మూల. ఇలాంటప్పుడే గుడ్డు రాయి చేసుకో.
ఏంది దీనము. ఇప్పుడే ఇంకొక బ్యాడ్ న్యూస్ తెలిసింది ఏంటంటే హోటల్ అంటే బ్యాడ్ న్యూస్ అంటే నాకు బ్యాడ్ న్యూస్ లేండి. హోటల్ దాకా ఒక 3.5 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. దరిద్రం ఏంటంటే 50 ఐలాండ్స్లో నో ట్రాన్స్పోర్టేషన్ అంట. అంటే ఏడికి పోవాలనుకున్నా నడుచుకుంటూ లేకుంటే పోకు. ఏంది పరిస్థితి అంటే 3.5 కిలోమీటర్స్ నడవాలి ఇప్పుడు లగేజ్. ఏంది ఏంది ఇది? అమ్మ వీళ్ళు వసూలు చేస్తారు, వీళ్ళు పైసలు చూపిస్తారు. 20 బాతులు తింటారు. ఎందుకు అంటే ఏంది చూడరు, మున్సిపాలిటీ వాళ్ళకి ట్యాక్స్ టూరిస్ట్ నుంచి తింటారు. వావ్, ఏమన్నా వసూలు ఇది వసూలు ఆఫ్ ది ఇయర్. ఇది వీళ్ళు 5 అంటారు. ఏంది 5 అన్నది ఆమె. 5కి ట్యాక్స్ కడుతున్నాను అన్నది. బాగా గ్రీన్ ఉన్నాయి అబ్బా వాటర్. అగో మనకు వచ్చింది ఏమన్నా ట్యాక్సీ? ఇక ట్యాక్సీలు ఉన్నాయి కదా మనిషినా. ఎట్లా తీసుకోతాడు అన్నట్టు ఇటు అడుగుతుండంట. నడుచుకుంటూ తీసుకోతాడా? ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న నడుచుకుంటూ తీసుకోతాడా? సాయి అనేది ఒక రిసార్ట్. అక్కడ పోయేటోళ్ళు ఉంటే అటు రమ్మని అని చెప్పి అంతమంది ఓటు పెట్టుకోరు. ఓహో, ఇదంతా రచ్చ ఉంది. మస్తు షిప్లు ఉన్నాయి, మొత్తం షిప్ల మీదే నడుస్తుంది. ఇంకోటి నేను వస్తున్నా ఫోటోలో. కొంచెం పక్క జరుగుతారా మేడం? అరే మేడం కింద పడ్డది. చూపించిన అదే అంటున్నా. చాలా ఉన్నాయి కొండలు. ఇది కొంచెం వెరైటీ ఉంది కదా, దాని క్రాబీ ఫుకెట్కి దీనికి చాలా తేడా ఉంది. అగో ప్యారడైస్ పర్ల్ బంగ్లా. ఈడేమో అడుగుతుండు చూడు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఎట్లా పోవాలి, ఏడికి పోవాలనే క్వశ్చన్ మార్క్. ఏడికి పోవాలని తెలుసు, ఎట్లా పోవాలో తెలియదు. వాడు మా హోటల్ బోర్డు పట్టుకొని నిలబడ్డాడు. వాడిని అడుగుతున్నాం ఏంటి మరి ఎటు సైడ్ పోవాలి, ఎట్లా పోవాలి. తీసుకోపోతా అన్నాడు అనుకో. ఫ్రీయా? పైసలా? ఫ్రీయా? హోటల్ వాళ్ళందరికి ఫ్రీ అంట. అడుగు, మేబీ అని అంటాడు. అడుగుతుంటాడు. అడిగిపోయిన తర్వాత పైసలు అడిగాడు అనుకో. ఇది సెకండ్ టైం కావద్దు మనం బ్యాంకాక్లో మూసుకోవడం. క్రూజా బోట్ వస్తుంది, మనం చూసిరా గాయస్, రోడ్లు లేవు, ఓన్లీ బోట్లోనే వెళ్ళాలి. అక్కడ ఉంది మనది, చూపిస్తాయి. మళ్ళీ తిప్పాలి గాయస్. ఇట్లా ఇట్లా తిరగాల. మన లగేజ్ పడగల కింద. అక్కడ ఉంది. చూస్తున్నా అక్కడ నుంచి చేయి. ఇక్కడ ఉంది గాయస్. ఇక్కడ సైడ్ ఉందంట. మ్యాప్స్ అదే చెప్పింది. కానీ కొండలు అయితే అరే కెమెరాలు అంతా న్యాయం చేస్తలేవు. కానీ కెమెరాలు అంతా న్యాయం చేస్తలేవు అంట. కానీ ఇక్కడ నుంచి చూస్తుంటే సూపర్ ఉంది వ్యూ, మస్తుగా అనిపిస్తుంది. ఇద్దరు సేమ్ వేసుకుని అనుకోకండి గాయస్. ఇది లైట్ టీ షర్ట్, అది డార్క్ టీ షర్ట్. తెలియకుండా వేసుకున్నాం. ఇది ఉంది కదా, మళ్ళీ ఇది పోయింది అనుకో, అసలు గుర్తుపట్టడానికి ఎవరు పట్టించుకోవట్లేరు. ఇది ఉంటేనే పట్టించుకుంటారు. నాకు పాట గుర్తొచ్చింది ఇప్పుడే, మనిషిని కూడా గుర్తు చేసి. అదేం సినిమాది? అది హరికృష్ణది సాంగ్ ఉంటుంది. బస్ ఎక్కి వస్తావు, బండెక్కి వస్తావు. అవన్నీ ఏం లేవు, ఓన్లీ బోట్ ఎక్కే పోవాలి. బస్సులు లేవు, కార్లు లేవు, బండి లేవు, ఏది ఎక్కి రాలేను. ఓన్లీ బోటు, లేకపోతే ఈదుకుంటా పో, అంతే. బోటులు నడుచుకుంటూ పోవచ్చు, కానీ నడవాలి. ఇక 3-4 కిలోమీటర్లు నడవాలి. అది ఆప్షన్. ఏదైనా ఎక్కువ వచ్చేటట్టు అయితే ఏం లేదు. ఏదైనా ఎక్కేసిరా అట్లా లేదు. ఏది ఎక్కి రాలమ్మా, ఎవరు రారు. ఎక్కాలంటే బోటే ఎక్కాలి, అది పరిస్థితి. మరి ఇంతగానం కష్టపడి లాగ్ చేస్తున్నాం, మరి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మీరు ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి సబ్స్క్రైబ్ వాట్సాప్లో సబ్స్క్రైబ్ చేసుకోవాలి, యూట్యూబ్లో కాదు. ఆడ మంచిగా రాసిండు, వెల్కమ్ టు ఫీఫీ అండ్ క్రాబీ అని. అండ్ క్రాబీ అని రాసిండు. మరి ఇక్కడ క్రాబీ లేదు. క్రాబీ ఓ అట్లా. వస్తుంది. ఓకే
వచ్చింది హోటల్ వచ్చింది. మనది కాదేమో. సరే బై గాయ్స్. అడిగి పోయినాక ఫోన్ చేసి అడిగి పోయినాక బ్లాగ్ చేసి. A few moments later. అర్ధ గంట వెయిట్ చేసిన తర్వాత మనోడు తీసుకోబోతుండే ఇప్పుడు. కలర్ఫుల్ దండాలు ఉన్నాయి. దండలు కూడా వేసారు గాయస్ మంచిగా. అరే వీళ్ళకి కూడా వేసారు భయ. ఎంట్రీ కాగానే వేస్తారేమో ఇప్పుడు ఇక. ఇట్లా అభినవ్ గారు దిగేయమని నడుస్తుంది. మంచిగా ఉంది. ఇప్పుడు పర్స్పెక్టివ్ కావాలి, కొండ ఎంత పెద్దగా ఉందంటే ఆ చిన్న క్రూజ్ని చూస్తే తెలుస్తుంది మీకు. ఏది ఆ క్రూజ్కి ఆ కొండ హైట్ ఎంత ఉందో తెలుస్తుంది మీకు ఆ పర్స్పెక్టివ్. ఇట్లా కూడా తెలుస్తుంది. చాలా పెద్ద ఉంది కొండ, సూపర్ ఉంది. బ్యాలెన్స్ అంట అజయ్. Eight hours later. ఇప్పుడు కనిపించేదే మన రిసార్ట్, మన హోటల్లో. ఫస్ట్ మన దగ్గర దించుతాడు, తర్వాత ఇంకోవారి దగ్గర అన్న అక్కడ ఆ బోట్లకి వెళ్ళి మమ్మల్ని దిగమన్నాడు. చూసిరా తడిసిపోయినా నేను. మనిషి అన్న పాపం నా షో కూడా పట్టుకోండి. థ్యాంక్ యూ. ఇక్కడదే ఇది యాక్చువల్ అయిన ప్లేస్ ఫర్ పారుతున్న గోదావరిలా జల జల జారుతుంటే వైట్ శాండ్ బీచ్. వైట్ శాండ్. ఆహా గ్రీన్ కలర్ టర్కోయిస్ గ్రీన్. ఆహాహా బా వ్యూ చూడబ్బా. రాత్రంతా వంటాను నేనే. పండుడే క్రేజీ ఉంది. ప్లేస్ కూడా క్రేజీ ఉంది. ఎంట్రీ మంచి. ఇట్లా వచ్చినమ్మో లేదో షార్ట్స్ మంచి డ్రింక్ ఇచ్చింది. హలో గాయ్స్. రూమ్ టూర్ ఫస్ట్ చూపిస్తా, తర్వాత ఏమైందో చెప్తా. ఇది ఏ రూము. కలర్ అరే పాత టీవీ పెట్టిండు కాక. మంచిగా ఉంది. బాత్రూమ్ అంతా. కానీ ఇది చూడండి గాయస్. అరే 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 వర్షం పడుతుంది. మేము యాక్చువల్ ఫుల్ పడ్డది వర్షం. మేము కరెక్ట్ లగేజ్ తీసుకొని వాడు దించుదామని వచ్చినప్పుడే స్టార్ట్ అయింది. మొత్తం ఇక ఆల్మోస్ట్ తడిచినాం. ఇప్పుడే వచ్చి ఫ్రెష్ అప్ అవుదామని రూమ్కి వచ్చినాం. టైం వచ్చేసి 4:40. ఇప్పుడు వెళ్ళి వర్షం పడ్డా సరే బీచ్లో మునగాలి అనే సంకల్పంతో వీఆర్ గోయింగ్ అవుట్. ఎందుకంటే గలగల పారుతున్న గోదావరిలా ఈ పాట చేయాల్సిందే. ఈ పాటని రిక్రియేట్ చేయాల్సిందే. బయట వాటర్ అసలు గ్రీన్ వాటర్ ఉన్నాయి. గ్రీన్ బీచ్లో పోయినాక వర్షంలో కవర్ వేస్తాం కదా. 100 రూపాయలు పెట్టి కొన్నాం చూసినాం. 100 బాతులు పెట్టి కొన్నాం చూసిరా. ఓకే సారీ బాత్ 100 బాత్స్ పెట్టి కొన్నాం చూసిరా. దాంతో రికార్డ్ చేస్తా. కొన్నది ఎందుకు మరి, వాడాలి కదా. వర్షంలో నీళ్ళలో వాడేందుకే కొన్నాం. యా కానీ సూపర్ ఉంది వ్యూ. బాయ్. ఓ గాయస్ వర్షంలో తడుచుకుంటూ మరీ పోతున్నాం గాయస్. దీన్నే సూపర్ ఉంది. ఒప్పుకోవాలి. బీచ్ని ఒప్పుకోవాలి, రిసార్ట్ని ఒప్పుకోవాలి, సీసీ ఐలాండ్స్ని ఒప్పుకోవాలి. సినిమాలో చూసినట్టే ఉంది భయ్య. గాయస్ ఇప్పుడు నేను ఎక్కడ కూర్చున్నాను మీరు అనుకోవచ్చు. మా ముంగట ఎంత మంచి వ్యూ ఉందో. ఇప్పుడు నేను చక్కల ముక్కలు పెట్టుకొని కూర్చున్నా. మొత్తం జారుతున్నా ఎందుకు అనేది మీకు తెలియాలి. ఇప్పుడు నేను వెనక తిప్పి చూపిస్తా, దాని వ్యూ మీకు అర్థమవుతుంది. మొత్తం వర్షం పడుతుంది. మీకు బ్లర్ అనిపిస్తే వర్షం పడుతుంది. వెనక తిప్పి చూపిస్తున్నా. రెడీయా మీరందరు? ఈ వ్యూకి కోసం రెడీయా? తిప్పుతున్నా. 1 2 3. గలగల పారుతున్న గోదావరిలా జల జల జారుతుంటే కన్నీరలా. ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు. జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. కన్నీరులా మారగా నాకెందుకో ఉన్నది కానీ ఆ కొండలు మీకు ఏర్పడతలేవు. ఒక నిమిషం ఆగండి, నేను జూమ్ చేసి చూపిస్తాను. జూమ్ చేసి
ఇగో ఇట్లా అసలు లైవ్లా ఎట్లుందంటే ఏదో కాంగ్ ఐలాండ్ వచ్చినట్టు ఉంది. కాంగ్ ఐలాండ్లో మేము స్విమ్మింగ్ చేస్తున్నట్టు అసలు. అరే 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 ఏమన్నా వ్యూవా. भाई मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति ఇది మన రాస్తా. ఇక్కడ నుంచి స్ట్రేట్ ఇదే మనం ఉండేది కరెక్టే. S6 ఇదంతా ఎట్లా అంటే లైక్ బంగ్లాస్ అనమాట. ప్యారడైజ్ బంగ్లాస్ అని చెప్పి కట్టినాడు. G+1 లాగా. G+1 పైన కూడా ఉంటుంది, కింద కూడా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ రిసార్ట్ టూర్. మీకు టూర్ మీకు టూర్ చూపిస్తాం ఎట్లుందనేది. అప్పటిలోపు రూమ్ టూర్ అయితే చూద్దాం. సారీ, రూమ్ టూర్ ఇచ్చినా కదా, బయట నుంచి చూపిస్తాం మళ్ళా. ఇక్కడ నల్ల కూడా పెట్టిండు కాలు కడుక్కోనికి. ఇందాక బీచ్లో పోయినాం కదా, ముందు కాళ్ళు కడుక్కొని. ఇది మంచి ప్రైవేట్ టేబుల్, బట్టలు ఆరేసుకునేది అందుకు. కొండ, ఇదంతా కొండ యాక్చువల్గా. పైన కూడా కొండ ఉంది. కొండల రూమ్ బాగుంది. హలో గాయ్స్, వీఆర్ బ్యాక్ అగైన్. ఇందాక బీచ్ నుంచి బాగా అలసిపోయి వెళ్ళి స్నానం చేసి మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి నైట్ తినడానికి కానీ వాడే ఇక మనకేం దిక్కు లేకుండా చేసిండు అన్నట్టుగా. అలా ఎండుకు వచ్చినామంటే ఈయనే తినాలి, ఇంకేడికి పోనీకి లేదు. ఇక వాడు పెట్టిందే ఫుడ్ అట్లా అని చెప్పి వచ్చినాం. ఇక ఏదో నామకే వస్తే ఒక ఆర్డర్ పెట్టరా బే అన్నట్టుగా ఇచ్చిండు ఒక మెను. ఎందుకంటే ఈయనే తినాలి కాబట్టి వచ్చినాము. ఇది పేరు సేమ్ అదే వాళ్ళదే, రిసార్ట్ వాళ్ళదే. చూసాం అంటే చూసినాం. ప్యారడైజ్ బంగ్లా. బంగ్లా ఏం బంగ్లానో ఏమో. ఏం బంగ్లా అంటే అంత మంచిగా అదే అదే లేలే, రెస్టారెంట్ గురించి చెప్తున్నాను. సారీ, థ్యాంక్ యూ. ఒక బీర్ తెచ్చిచ్చండి గాయస్, సారీ. ఇది ఏంటంటే సింగా హెనికేన్ ఉంది, సింగా ఉంది. ఏదో మరి చూద్దాం, ఏందో ట్రై చేద్దామని చెప్పి తీసుకొచ్చిన. గ్లాస్ కూడా తెచ్చింది, తాగుదాం. ఫస్ట్ ఇది రెస్టారెంట్ చెప్పి సాగండి. మంచి సిగ్గు పడుతుండే. ఏం కాదు, చెట్లు పక్కనే బీచ్. మీకు కనిపించకపోవచ్చు కానీ బీచ్ ఉంది ఆడ. మంచి వ్యూతోని ఫుల్ మంచిగా ఉంది. కలర్ లైటింగ్ అయితే సూపర్ ఉంది. బీర్ కూడా మంచిగా ఉంది. అంటే ఇంకా ఫుడ్ తేలేడు ఆడు, నేనేం చెప్పలే. ఫుడ్ ఒకటే మనకి ఏం తినేది ఉంటుంది చెప్పండి. ఇక్కడ థాయి ఫుడ్ తిందామంటేనేమో వాడు ఇచ్చే ఆయిల్ కాదు, అది ఏదో సాస్ వెరైటీ కలుపుతుండు. అది ఎంత గలీజ్ ఉందంటే తినబుద్ధి అవుతలేదు నాకు. నేనైతే ఒకటి ఏదో తిన్నా, మష్రూమ్ ఏదో, వాంతి వచ్చింది. నాన్ వెజ్ పొద్దున్నే రాదు. సారీ, పొద్దున కూడా తిన్నది కూడా వాంతి వచ్చింది. నిన్న కూడా తిన్నది కూడా అంతనే ఉండే. అదంతా సాస్ ఎట్లనో వెరైటీగా ఉంది. ఇక మనకి ఎట్లా అంటే ఏం పోతలేవు, తింటే ఇట్లనే తినాలి. ఇక ఏదో ఎగ్ ఫ్రైడ్ రైస్ అవి ఇవి చెప్పుకుంటున్నా. అట్లుంది మన పరిస్థితి. ఓకే ఫ్రెండ్స్, తాగినాచి ఫుడ్ వచ్చినాక చూపిస్తా. బాయ్. ఫుడ్ వచ్చేసింది గాయస్. వీడియో ఇట్లా ఎండ్ చేసినా అట్లా ఆవిడ ఫుడ్ తెచ్చిచ్చాడు. ఇది చూసిర్రా, ఆనియన్ రింగ్స్, స్ప్రింగ్ రోల్. ఆనియన్ స్ప్రింగ్ రోల్స్ ఉన్నాయా? ఆనియన్ రింగ్స్ అంటే స్ప్రింగ్ రోల్సా? ఆనియన్ రింగ్స్ ఉన్నాయి, స్ప్రింగ్ రోల్స్ ఉన్నాయి. ఆనియన్ రింగ్స్ చెప్పు. రెండు చెప్దాం. చెప్పు. ఫుడ్ మాత్రం ఇది ఏందో నాకు తెలియదు కానీ ఇదైతే తిన్నికి కొంచెం ఓకే మంచిగానే ఉంది. సో బీర్ కూడా ఉంది కాబట్టి స్టార్టర్ చెప్పమని చెప్పిన. అది పరిస్థితి. వస్తుంది బాగుంది. పబ్లిక్ ఎక్కువ లేరు కానీ తినొచ్చు కొంచెం. ఓకే, స్టార్టర్స్ కూడా వచ్చేసినాయి ఫ్రెండ్స్. హౌ ఆర్ యూ ఎంజాయింగ్ యువర్ ఫుడ్? గుడ్, వెరీ గుడ్ టేస్ట్. ఎగ్ ఫ్రైడ్ రైస్ కొంచెం యావరేజ్ ఉంది కానీ మిగతా అంతా బాగానే ఉంది. మంచిగా ఉంది ఫుడ్.